కృత్రిమ మేధ విప్లవం ప్రపంచవ్యాప్తంగా పెను మార్పులకు శ్రీకారం చుడుతున్న తరుణంలో ప్రముఖ భారతీయ అమెరికన్ బిలియనర్ వెంచర్ క్యాపిటలిస్ట్ వినోద్ ఖోస్లా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఢిల్లీలోని భారత మండపంలో జరగనున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ నేపథ్యంలో ఒక జాతీయ సంస్థతో మాట్లాడిన ఆయన రానున్న 5 ఏళ్లలో ఐటీ సేవలు, బీపీఓ రంగాలు దాదాపుగా కనుమరుగవుతాయని సంచలన అంచనా వేశారు. 15 నుండి 20 ఏళ్లలో నైపుణ్య ఆధారిత వృత్తులు కూడా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూనే మానవ శ్రమ స్థానంలో తక్కువ వ్యయంతో పనిచేసే రోబోలు రావటం వల్ల ద్రవ్యోల్బణం తగ్గి ప్రజల జీవన ప్రమాణాలు గణనీయంగా పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో విద్య, వైద్యం వంటి కీలక సేవలు అందరికీ ఉచితంగా అందే అవకాశం ఉందని, కేవలం ఉద్యోగం కోసం చదవటం లేదా ప్రభుత్వాలు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పెట్టుకోవడం ఇకపై సరైన ఆలోచన కాకపోవచ్చని ఖోస్లా తన విశ్లేషణలో కుండబద్దలు కొట్టారు. భారతదేశంపై ఏఐ ప్రభావాన్ని వివరిస్తూ, మన దేశం ఇకపై కేవలం ఐటీ సేవలను అందించే కేంద్రంగా కాకుండా ఏఐ ఆధారిత ఉత్పత్తులను ప్రపంచానికి ఎగుమతి చేసే శక్తిగా అవతరించాలని ఖోస్లా సూచించారు. ఏఐ సాంకేతికత మానవ మేధస్సు కంటే మెరుగ్గా పనులు చేయగలదని, అందుకే భవిష్యత్తులో మనుషులు, ఏఐ కలిసి పనిచేసే కొత్త శకం రాబోతోందని ఆయన అంచనా వేశారు. ఈ క్రమంలో భారత్ తన అంకుర సంస్థల పర్యావరణ వ్యవస్థను, డిజిటల్ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. రాబోయే 15 ఏళ్లలో చాలా వరకు వృత్తిపరమైన సేవలు ఉచితంగా లభించే స్థాయికి సాంకేతికత చేరుకుంటుందని, దీనివల్ల సామాన్యుడికి నాణ్యమైన సేవలు అందుబాటులోకి వస్తాయని ఖోస్లా పేర్కొన్నారు. అంటే ఏఐ వల్ల కొన్ని రంగాల్లో ఉద్యోగాల కోత తప్పకపోయినా అది సామాజికంగా, ఆర్థికంగా సరికొత్త విప్లవానికి నాంది పలకనుందని ఆయన మాటల సారాంశం. ఫిబ్రవరి 16 నుండి 20 వరకు ఢిల్లీలో జరగనున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ వివిధ దేశాలు తమ ఏఐ అజెండాను రూపొందించుకోవడానికి ఒక వేదికగా నిలవనుంది. భారతదేశం తన ప్రతిభను చాటుకోవడానికి, విస్తృతంగా పెరుగుతున్న స్టార్టప్ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ సదస్సు ఒక గొప్ప అవకాశమని నిపుణులు భావిస్తున్నారు. ఈ కీలక సమయంలో వినోద్ ఖోస్లా వంటి విజనరీ చేసిన హెచ్చరికలు, సూచనలు ఐటీ రంగ నిపుణులను ఆలోచనలో పడేశాయి. కేవలం పాత పద్ధతులకు లోబడి ఉండకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటేనే భవిష్యత్తులో మనుగడ సాధ్యమని ఈ చర్చ స్పష్టం చేస్తోంది. ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకొని భారత్ ఏ విధంగా గ్లోబల్ లీడర్గా ఎదగబోతోందనే అంశంపై ఈ సదస్సులో మరిన్ని స్పష్టమైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.